ఈరోజు మనము ఒక తెలివైన తాబేలు ఎలుగుబంటి కథను తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి తనకు చాలా బలం ఉందని చాలా పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది, వాటిని ఏడిపించేది, హింసించేది. దానితో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విరగడవుతుందా అని ఎదురు చూసేవి. ఆ అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు వంటివి కానీ ఏవి పెద్ద పెద్ద జంతువులు లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా నేనే అన్నిటికంటే పెద్ద జంతువుని అనుకునేది. ఎలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులను అన్నింటినీ పిలిచింది. ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి, లేకపోతే రేపటి నుంచి నేనే ఈ అడవికి రాజుని. మీరంతా నేను చెప్పినట్టు వినాలి అని సవాలు చేసింది. జంతువులు భయంతో ఏవి ముందుకు రాలేదు. ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరుబోతు ఆట కట్టించి అడవిలో ఉన్న జంతువులను కాపాడాలి అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి, నేను ఒక తాడుని నా కాళ్ళకు కట్టుకొని ఈ చెరువులోకి దూకుతా. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటికి లాగగలవా? నీటిలో నన్ను ఎదిరించే మొనగాళ్ళు ఎవరూ లేరు అని చెప్పింది. ఆ మాటలకు ఎలుగుబంటి పడిపడి నవ్వుతూ, ఏంది, నిన్ను నేను బయటికి లాగలేనా? గట్టిగా ఒక లాగు లాగానంటే ఎగిరి చెరువులోంచి బయటకు వచ్చి పడతావు. నేను పోటీకి సిద్ధం అని అంది. తాబేలు, సరే అయితే నేను నీళ్ళలో బాగా అడుగుకుపోతాను, చేతనైతే లాగు చూద్దాం అంటూ ఒక కాలుకి తాడు కట్టుకొని మిరుగున నీళ్ళలోకి మునిగింది. తాబేలు వేగంగా కిందికి పోయింది. ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా ఉంది. ఎలుగుబంటికి ఇదంతా తెలియదు కదా. దాంతో లాగడం మొదలుపెట్టింది. ఎంత తాడు లాగినా తాడు కొంచెం కూడా కదలలేదు. లాగి దానికి చేతులు నొప్పి పుట్టాయి. ఆఖరికి ఇంకా నా వల్ల కాదు అంటూ తాడు వదిలేసి తలదించుకుంది. వెంటనే ఆ తాబేలు మరల తాడును తన కాలికి కట్టుకొని ఏమి తెలియని నమ్మనాచిలాగా పైకి వచ్చి, ఓస్, నీ బలం ఇంతేనా? ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఎన్ని రోజులు అంది. అది చూసి చుట్టూ ఉన్న జంతువులన్నీ పడి నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్ళిపోయింది. అడవిలోని జంతువులన్నీ సంబరంగా చిందులు వేశాయి.